తెలంగాణ అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణ స్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్, జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి. ఈరోజు మీ ముందరికి ఎస్ క్రాస్ జెటా 2015 మోడల్, 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 12వ నెల రిజిస్ట్రేషన్ అండి. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది, పర్చేజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, దయచేసి అనవసరంగా అయితే కాల్ చేయకండి. ఈ వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ జెటా సెకండ్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్, సెకండ్ వేరియంట్. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. వెహికల్కి సంబంధించి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి, ఎంఆర్ఎఫ్ టైర్. ఇది అలే వీల్స్ కంపెనీతోనే వస్తాయి. వెహికల్లో అయితే ఎక్కడ డ్యామేజ్ లేదండి, టోటల్ ఒరిజినల్ ఉంది. రైట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి 80%, 70 or 80% గ్రిప్ ఉందండి. మనకి ఈ వెహికల్లో 2 కీలు అవైలబుల్ ఉన్నాయి, కంపెనీతో వచ్చింది. ఇక్కడ బటన్ ఉంటే, మన దగ్గర రిమోట్ ఉంటే బటన్తోనే లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కంపెనీతో వచ్చింది, ఒరిజినల్ అంటే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పవర్ విండోస్ కానీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీరు సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ కూడా చూడొచ్చు, రన్నింగ్ కండిషన్లోనే ఉంది. పిల్లర్ చూడొచ్చు, పిల్లర్ ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇంజన్ నెంబరు, సెషన్ నెంబర్ నేను చూపిస్తున్నాను, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి జెటా వేరియంట్ కాబట్టి సీట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ కూడా ఉంటుంది. వెహికల్లో ఇంటీరియర్ కండిషన్ వచ్చేసి 100% గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్లో మనకు స్టీరింగ్ మౌంటింగ్ వస్తుంది, అంటే స్టీరింగ్లోనే కంట్రోలింగ్, మ్యూజిక్ ప్లేయర్ కానీ, వాల్యూమ్ కానీ, లేకపోతే ఫోన్ మాట్లాడడం, బ్లూటూత్ సిస్టమ్ కానీ, స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ వస్తుందండి. వెహికల్ వచ్చేసి కీలెస్ వెహికల్, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. మనం పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేసి వెహికల్ స్టార్ట్ చేసుకోవచ్చు. వెహికల్ రీడింగ్ వచ్చి ఇప్పటి వరకు 111,317 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ అయితే లేదండి, టోటల్ కంపెనీతో వచ్చిందే ఉన్నది. వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బానట్, డిక్కీ వరకు టోటల్ ఒరిజినల్ అనండి. ఈ వెహికల్లో మనకు 2 హెయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఒకటి స్టీరింగ్లో, రెండోది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ సీట్ ముందు వస్తుంది, చూడొచ్చు. టచ్ స్క్రీన్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ కంపెనీతోనే వస్తుంది. ఇందులో మనకు బ్లూటూత్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ చేసినట్టయితే ఫోన్లు మాట్లాడుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు. అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయండి. ఏసీ మనకు ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది, హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, 6 గేర్ బాక్స్. ఇది రివర్స్తో కలుపుకొని 6 గేర్లు ఉంటాయండి. రైట్ సైడ్ వెహికల్లో డోర్ వచ్చేసి ఒరిజినల్ ఉందండి, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్ చూసినట్టయితే పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది, ఎలాంటి డెంట్ పెయింట్ లేదు. ఇంటీరియర్ 100% బ్యాక్ సైడ్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి ఇది. వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, స్క్రాచెస్ కూడా ఏం లేవండి. లగేజ్ బూటింగ్ పరంగా చాలా లగేజ్ పడుతుంది. పిల్లర్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. స్టెప్నీ వచ్చేసి 50% or 60% గ్రిప్ ఉంది. డిక్కీ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు, మీకు ఎక్కడ డ్యామేజెస్ అయితే కాలేదు, అంటే యాక్సిడెంట్ అయితే కాలేదండి. ఇది బ్యాక్ సైడ్ పొజిషను. వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే ఏ పార్టు మార్చడం జరగలేదు, డెంటు లేదు, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. వాటర్ స్ప్రెడెడ్ వెహికల్ అంతకన్నా కాదు, ఎందుకంటే వాటర్ స్ప్రెడెడ్ వెహికల్ అయితే వెహికల్కు రస్ట్ వస్తుంది. వెహికల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ కాబట్టి మనకు ఇక్కడైతే డీజిల్ లోగో కనిపిస్తుంది.
బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 70 or 80% గ్రిప్ ఉందండి. లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినలేనండి, మార్చడం ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ జరగలేదు, మార్చడం జరగలేదు. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే డోర్ మారడం జరుగుతుంది, మనకి ఈజీగా ఏర్పడుతుంది. పిల్లర్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలేనండి, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ మార్చడం కానీ ఏదీ లేదు. పిల్లర్ కూడా చూడొచ్చు, ఎక్కడ డ్యామేజ్ లేదు, డెంట్ లేదు, పెయింట్ లేదండి. వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ వెహికల్ కాబట్టి మనకు హైదరాబాద్లో నడిచింది కాబట్టి టచ్అప్లు అయితే ఉంటాయండి, లేవని నేను చెప్పడం లేదు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి, అంటే ముందు భాగం అయితే రెండింటికి 2 MRF టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 70-80% గ్రిప్ ఉన్నాయండి. వెహికల్ ఇంజన్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఓపెన్ అయితే కాలేదు, ఆయిల్ లీకేజ్ లేవు, మీరు చూడవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి 1248cc అండి. ఆమ్రాన్ బ్యాటరీ ఉంది, గుడ్ కండిషన్లో ఉంది, వారంటీ కూడా ఉంది. అప్రామ్ చూసినట్టయితే ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ 2 అప్రామ్స్ చూడండి, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ రస్ట్ కానీ ఏది లేదండి. ఇంజను టైమింగ్ చైన్ కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయడం జరగలేదు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ శశి నెంబర్ చూపిస్తున్నా, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానట్ చూసినట్టయితే బానట్ కూడా కంపెనీతో వచ్చింది, ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి, టోటల్ ఒరిజినల్ ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ చాలామంది చూడాలనే లేదు, బిజీ పర్సన్స్ ఉంటారు, 10 నిమిషాలు కూడా టైం లేని పర్సన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్ అయితే మరోసారి చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి 2015 మోడల్, 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2015 12వ నెలలో రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందండి. ఇయర్ ఎండింగ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి S-Cross Zeta 2015 మోడల్, డీజిల్ వేరియంట్ వెహికల్ ఇది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 సిల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 80% గ్రిప్ ఉన్న టైర్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ సిల్ టైర్లు అనే చెప్పుకోవచ్చు. స్టెప్నీ వచ్చేసి 50% గ్రిప్ ఉందండి. వెహికల్లో చూసుకున్నట్టయితే మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది, హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. స్టీరింగ్ మౌంటింగ్ ఉంటుంది, స్టీరింగ్లో మనకు బ్లూటూత్ సిస్టమ్ కానీ వాల్యూమ్ అడ్జస్టబుల్ కానీ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదండి. మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ టచ్ స్క్రీన్ కంపెనీతోనే వచ్చింది, బ్లూటూత్ సిస్టమ్తో ఉంటుంది. అది కూడా మనకు మ్యూజిక్ ప్లేయర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్, 6 గేర్ బాక్స్ అండి. ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ ఉంది, 2025 ఫిబ్రవరి వరకు ఉంది. మనం చెప్తున్న ధర ఈ వెహికల్ అయితే కస్టమర్ది కాదండి, మనమే వెహికల్ పర్చేజ్ చేసి తీసుకురావడం జరిగింది, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను. ఈ వెహికల్ మనం చెప్తున్న ధర 5,90,000, కేవలం 5,90,000 రూపాయలకు ఈ వెహికల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైస్ కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. బాగా అయితే బార్గెనింగ్ ఉండదండి, లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వెహికల్ జగిత్యాలలో ఉంది, జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, జీకేఎస్ కార్ జోన్ అండి. మీరు యూట్యూబ్లో మనకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ కోసం జీకేఎస్ కార్ జోన్ అని కొడితే డైరెక్ట్గా మన షాప్ దగ్గరికే తీసుకొచ్చి వెహికల్ ఆపుతుంది. మీరు ఒకవేళ బస్కి వచ్చినట్టుంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ వచ్చేసి 7396633229. నేను మిమ్మల్ని పికప్ చేసుకొని వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.